హాయ్! హలో! నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. ఇదైతే అన్నప్రాసన వ్లాగ్ కాదు. పొరపాటు పడి అయ్యో! మళ్ళీ చూస్తున్నానని వెనక్కెళ్ళిపోతారేమో. ఇది అన్నప్రాసన మేము అన్నవరంలో చేసుకున్నాం కదండీ! సో, అక్కడ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా! లైక్ ఎలా ఏంటి, ఎవరిని కనుక్కోవాలి, టికెట్ అయినా తీసుకోవాలా, ఎక్కడ చేస్తారు అన్నప్రాసన అన్ని డౌట్స్ ఉంటాయి కదండీ! సో, దానికోసం క్లారిఫై చేద్దామని ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని ఈ వీడియోలో ఈ క్లిప్పింగ్ యాడ్ చేశాను. సో, అన్నవరంలో అక్కడ టికెట్ తీసుకోవడమేనండి. మనం మెట్లు ఎక్కిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ కౌంటర్ ఉంటుంది, టికెట్ కౌంటర్. సో, అక్కడ టికెట్ తీసుకుంటే అన్నప్రాసన అంటే అన్నప్రాసనకి టికెట్ ఇస్తారు. సో, అక్కడ టికెట్ తీసుకుని అన్నప్రాసన చేయించేసుకోవడమే. అక్కడ పంతులు గారే మనకి చేస్తారండి. మనం తీసుకెళ్ళడానికి లేదు. నేను ఫస్ట్ టైం పాపకి చేయించినప్పుడైతే లోపల మనకి సత్యనారాయణ వ్రతాలు చేస్తారు కదండి, మెయిన్ హాల్ కాకుండా రైట్ సైడ్లో చిన్న హాల్స్ ఉంటాయి. సో, అక్కడ అన్నప్రాసన చేసాం పాపకి. అప్పుడు మా పంతులు గారినే తీసుకెళ్ళి చేయించుకున్నాము. సో, అలాగే రెండోసారి కూడా మేము మా పంతులు గారిని తీసుకెళ్ళాము. బట్ అక్కడ ఉన్న పంతులు గారు అన్నారన్నమాట, మీరు బయట నుంచి తెచ్చుకోకూడదమ్మా, టికెట్ తీసుకున్నప్పుడు మేము వచ్చి కలుస్తాం, మాలో ఎవరినైనా ఒకళ్ళని పెట్టుకుని చేయించుకోవాలి మీరు అని చెప్పి అన్నారు. బట్ మేము ఆల్రెడీ తీసుకొచ్చేసుకున్నాం కదండి అంటే సరే అని వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. అన్నప్రాసనకే కాదండి, అక్షరాభ్యాసానికి కానీ, పేరు పెట్టుకోవడానికి కానీ, నామకరణానికి కానీ దేనికైనా కూడా టికెట్ తీసుకుంటే అక్కడ చేస్తారు. సో, టికెట్ కౌంటర్లో అడిగితే మీకు డీటెయిల్స్ కూడా చెప్తా. దర్శనానికి మళ్ళీ ఈ టికెట్ ఉంటుందో ఉండదో నాకు ఐడియా లేదు. ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది. సో, కౌంటర్లో అడిగితే మీకు డీటెయిల్స్ చెప్తారండి. అండ్ మొత్తానికి అన్నప్రాసన అయితే మాకు బాగా జరిగింది. మీరు ఇంకా వ్లాగ్ కనుక చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పైన ఇక్కడ ఐ కార్డ్లో కూడా ప్రొవైడ్ చేస్తారండి, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాము. కొన్ని పార్సల్స్ ఉన్నాయి. అండ్ పెద్దది ఉంది కదా, ఇదైతే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఆర్డర్ చేయాలి అని. ఫైనల్లీ ఆర్డర్ చేశాను అండ్ వచ్చేసింది కూడా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడైతే నేను ఓపెన్ చేసేవి ది ధర్మాకో వాళ్ళది స్కిన్ కేర్వి నేను ఈ మధ్యన యూస్ చేయడం స్టార్ట్ చేశాను. సో, అండ్ ఇప్పుడు నేను అన్బాక్స్ చేసింది హైడ్రోక్లోనిక్ సన్ స్క్రీన్ స్టిక్ అండి. స్టిక్ అప్లికేషన్ చాలా ఈజీ. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వ్లాగ్లో కూడా చూపించాను. అండ్ నెక్స్ట్ ఇంకో వ్లాగ్లో కూడా కంపల్సరీ దీని గురించి నేను చెప్తాను. నాకు చాలా నచ్చింది యాక్చువల్గా, హ్యాండీగా ఉంది అండ్ జిడ్డుగా అయితే అస్సలు లేదు. ఇది నా సెకండ్ స్టిక్ అనుకుంటాను ఇప్పటికి. సో, చాలా 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 బాగుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ మాట. ఈ అన్బాక్సింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏదైనా మనం ఆర్డర్ పెట్టుకొని అది వచ్చాక ఓపెన్ చేసుకుంటే మనకే సర్ప్రైజ్గా అనిపిస్తూ ఉంటుంది. తెలుసు ఇవి ఉంటుందా అని చెప్పి, బట్ చిన్న సర్ప్రైజ్ మాట. అంటే ఒకేసారి 4, 5 పెట్టామనుకోండి ఏ బాక్స్ ఏది ఉందో తెలియదు కదా, అది సర్ప్రైజ్ అంటే. మనం ఎవరు సర్ప్రైజ్ చేయనప్పుడు మనమే ఆర్డర్ చేసుకొని మనమే సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి. సో, ఈ మధ్యన నేను ధర్మాకోనే యూస్ చేస్తున్నాను. బాగుంది యాక్చువల్లీ. అండ్ సీరం కూడా నేను లాస్ట్ టైం యూస్ చేసిన సీరమే మళ్ళీ కూడా రీపర్చేస్ చేశాను అనమాట. కోజిక్ యాసిడ్ ఫేస్ సీరమ్. ఇది డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ కోసం అండి. నేను కొత్తవి గబుక్మని ట్రై చేయను. ఎప్పటి నుంచో ఒకే దానికి స్టిక్ అయి ఉంటాను. రీసెంట్గా నేను స్టార్ట్ చేసింది అయితే ఈ ధర్మాకోలో ఈ 2 ప్రొడక్ట్స్ నాకు బాగా నచ్చినాయి. అండ్ ఫేస్ క్రీమ్ కూడా ఉంది, అదైతే ఇంకా నేను పర్చేస్ చేయలేదు. ఫస్ట్ కొన్న ట్యూబే చాలా నాళ్ళు వచ్చింది, ఇప్పుడు ఇంకా ఉంది. సో, సీరం మాత్రం అయిపోయింది. అండ్ సన్ స్టిక్ కూడా రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను కాబట్టి సన్ స్క్రీన్ స్టిక్ అది కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మెయిన్ నా ఫేవరెట్ అన్బాక్సింగ్ మాట. ఇది నేను ఇన్స్టాలో కానీ ఎక్కడైనా ఓపెన్ చేస్తే ఈ మధ్యన బాగా మనకి పాపులర్గా కనపడుతుంది వ్లాగింగ్ కిట్ అని చెప్పి. చాలా బాగుంది, హ్యాండీగా అనిపించింది. సరే అని చెప్పి ఆర్డర్ చేశాను. ఎందుకంటే సీరియస్గా తీసుకోవాలి అని. పెద్ద ట్రైపాడ్ని ఎక్కడైనా పెడుతుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, హ్యాండీగా క్యారీ చేయడానికి కూడా అవ్వట్లేదు. 2 పిల్లలతో ట్రైపాడ్ చిన్నదైనా మినీ అయినా కూడా ట్రావెలింగ్లో అంత కంఫర్టబుల్ అనిపించట్లేదు నాకు. ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు చిన్నది హ్యాండీగా ఉంటే బాగుంటుంది కదా అని ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఈరోజు ఇది చూశాక నాకు బాగా నచ్చింది. అమెజాన్లో చూసాను, ఇన్స్టాలో కూడా చాలా పాపులర్ ట్రెండింగ్ అవుతుంది ఇది. ఎక్కడ చూసినా నాకు ఈ యాడే కనబడుతుంది. సో, అందుకని ఆర్డర్ చేసేసాను. సో, ఇది ఎలా ఉందనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో ఎప్పుడైనా నేను షేర్ చేసుకుంటాను. బట్ చిన్న మిస్టేక్ ఏంటి అంటే, మీరు ఆర్డర్ చేసేటప్పుడు చూసుకోండి, నాది యాక్చువల్లీ ఐఫోన్ మాట. సో, దానికి ఇచ్చిన మైక్కి కనెక్టర్ ఉంటుంది కదా, అది ఆండ్రాయిడ్ దానికి ఇచ్చారు. సో, దానికి వేరే పిన్ తీసుకోవాలన్నమాట కనెక్టర్. సో, ఇప్పుడు నేను తీసుకోలేదు, మైక్ మాత్రం యూజ్ చేయట్లేదు. బట్ ఈ హ్యాండీకి స్టిక్ అయితే నాకు యూస్ఫుల్ అవుతుంది. మైక్ క్వాలిటీ కూడా అంత గుడ్ ఏం కాదు, అలానే అంత బ్యాడ్ కాదు, ఏదో ఉంది అంతే. నేను మమ్మీ ఫోన్కి కనెక్ట్ చేసి ట్రై చేశాను అనమాట ఆండ్రాయిడ్కి. సో, ఓకేగా ఉంది. బట్ మైక్ నాది యాక్చువల్లీ బోయో మైక్, అది చిన్న స్పీకర్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు పనిచేయట్లేదో నాకు తెలియట్లేదు. అంటే నేను 1 ఇయర్ వాడకుండా పక్కన పెట్టేశాను కదా, మేబీ పోయినట్టుంది. వాయిస్ ఓవర్ దాంట్లోనే ఇస్తున్నాను కానీ అంత క్లియర్గా రావట్లేదు, పక్కన సౌండ్స్ అనేది క్యాప్చర్ అయిపోతున్నాయి అయినా కూడా అని. సో, ఈ మైక్ అయితే అంత
గొప్పగా ఏం లేదు. బట్ ఓకే. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతది అనుకుంటున్నాను. టోటల్‌గా నేను నా ఐఫోన్‌కి దాన్ని కనెక్ట్ చేసి ఒక వ్లాగ్ చేసి మీతో షేర్ చేసుకుంటానండి. దీనికి ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు. ఆ ఫ్లాష్ లైట్ అయితే యూజ్‌ఫుల్ అవుతది కన్ఫర్మ్‌గా. చాలా బావుంది. బ్యాటరీ సిస్టమ్‌తో వర్క్ అవుతది. చార్జర్ కాదు. బ్యాటరీస్ వేసుకోవడమే. సో, ఇదొచ్చేప్పటికి అరౌండ్ 799 ఆర్ 899 ఎంతో పడింది. లేకపోతే 1200 అంటే చాలా ప్రైస్ రేంజెస్‌లో ఉంది. నేను పెట్టింది 900తో 1200తో ఐడియా లేదు. లింక్ మాత్రం నీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. సో, ఇప్పుడైతే మేము బాబా గుడికి వెళ్ళిపోతున్నాం మాట. నేను ఈ సాయిబాబా గుడి నాకు చాలా క్లోజ్ మాట. అంటే నాకు చాలా ఇష్టమైన గుడి. అండ్ చిన్నప్పుడు మేము ఆ వీధిలోనే ఉండేవాళ్ళం మాట. సో, మార్నింగ్ అంతా పనులన్నీ అయిపోతే అమ్మ మధ్యాహ్నం అక్కడ హారతి టైంకి నన్ను తీసుకొని అమ్మ గుడికి వెళ్ళేవారు. మళ్ళీ సాయంత్రం హారతికి వెళ్ళేవాళ్ళము. అండ్ థర్స్‌డే అయితే చాలు 108 ప్రదక్షిణాలు. అసలు కాళ్ళు నొప్పులనేవి తెలిసేవి కాదండి. తెగ చేసేసేవాళ్ళం మాట. ప్రతి థర్స్‌డే 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళం. ఇంటర్మీడియేట్ వచ్చేదాకా కూడా అలాగే ప్రతి థర్స్‌డే 108 ప్రదక్షిణాలు చేసేదాన్ని నేను. బీటెక్‌లో కూడా చేసేదాన్ని అప్పుడప్పుడు. బట్ ఇప్పుడు అస్సలు నీరసం ఎందుకొస్తుందో, ఆ కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. అసలు ఏజ్ పెరిగే కొద్దీ మనము ఎలా అయిపోతున్నామో అనిపిస్తది. చూసారా మా సాయిబాబా ఎంత అందంగా ఉన్నారో. పక్కన దత్తాత్రేయ స్వామి, వినాయకుడు. చాలా నిండుగా అనిపిస్తుంది నాకు ఆ గుడి. నాకు చాలా ఇష్టం మాట. సాయిబాబా గుడి అంటేనే కొత్త గుడైనా కూడా మనకి ప్రశాంతంగా అనిపిస్తది. అలాంటిది నేను చిన్నప్పటి నుంచి పెరిగాను ఈ గుడిలోనే. రోజు గుడికొచ్చేవాళ్ళం. హారతి టైంకి ఏదో ఒక టైంకి మమ్మీ రోజు వచ్చేవారు కాబట్టి నేను మమ్మీతో వచ్చేదాన్ని. అండ్ ఇప్పుడు అక్కడ పిల్లలకి భరతనాట్యం అది కూడా నేర్పుతున్నారు. నేను ఐషుని జాయిన్ చేయాలనుకున్నాను కానీ నేనే తీసుకెళ్ళి పికప్ చేసి డ్రాప్ చేయడం అంటే అవ్వట్లేదు. ఈ లోపల మా అమ్మాయి చక్కగా స్కూల్ నుంచి వచ్చేసింది. వాళ్ళ తాతయ్య పక్కన కూర్చొని సాంగ్స్ అవి వింటుందన్నమాట. మా మమ్మీ, అమ్మమ్మ తెగ వింటారండి. అండ్ ఇప్పుడు కార్తీక మాసం ఏమో రోజు పొద్దున్నుంచి అలా మోగుతానే ఉంటది మా ఇంట్లో భక్తి టీవీ. సో, మా అమ్మాయికి కూడా అలాగే అలవాటయింది. చక్కగా మా మమ్మీ నేర్పుతున్నారన్నమాట పాటలవిని. అవి కూడా చక్కగా పాడుతుంది. ఇంకా ఏదైనా మ్యూజిక్ క్లాస్‌లో పెట్టాలి కదా అని నేను చూస్తున్నాను. బట్ కుదరట్లేదు. అండ్ ఇప్పుడైతే నేను నా స్టైల్‌లో పన్నీర్ కర్రీ మీతో షేర్ చేసుకుంటాను. ఇది పిల్లలకి కూడా పెట్టొచ్చు, పెద్దలు కూడా తినొచ్చు. లైక్ టేస్టీగా ఉంటుంది. హోటల్‌లో అడగక్కర్లేదండి. రెండోసారి ఇంట్లో ఇలా చేసుకొని తిన్నాక హోటల్‌లో కావాలని ఎవరు అడగరు పిల్లలతో సహా. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే హోమ్‌మేడ్ పన్నీర్ మాట. ఇంట్లోనే చేశారు. సో, ఐషుకి ఫస్ట్ నుంచి కూడా పన్నీర్ వీక్లీ వన్స్ పెడతా ఉంటాను. అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ అలవాటు చేయాలండి. టైమ్ టేబుల్ ప్రకారంగా మనం ప్లాన్ చేసుకున్నట్టు వీక్లీ వన్స్ పన్నీర్ అని, లేకపోతే మటన్ అని, సూప్ అని అలా ప్రతీదీ మనం అనుకుని ప్లాన్ చేసుకుని ఆ టైప్‌లో అరేంజ్ చేసుకుంటే అన్ని ఫుడ్స్‌కి వాళ్ళు అలవాటు పడతారు. అండ్ సూన్ నేను ఐషుకి ఎలాగైతే ఫుడ్స్ ఇస్తున్నానో లైక్ ఎవ్రీ వీక్‌కి నేను ప్రతి కైండ్ ఆఫ్ వెజిటేబుల్ వెళ్ళాలి, పన్నీర్ వెళ్ళాలి, అలాగే సూప్ అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఇంట్రెస్టింగ్‌గా టోడ్లర్స్ తినడానికి ఇష్టపడతారో అనేది కుదిరితే ఒక వీడియోలో చూపిస్తాను. నాకు పిల్లలకి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చేసి పెట్టడం చాలా ఇష్టము. వాళ్ళు తిని ఆనందపడితే నాకు ఇంకా ఆనందం వచ్చేస్తది. మా అమ్మాయికి నచ్చలేదు అన్నప్పుడు ఇంకా ఫీల్ అయిపోతాను చేసినందుకు. సో, ఇప్పుడైతే రెసిపీ చెప్తాను. ఫస్ట్ లేట్ చేయకుండా రెసిపీ చూపించేస్తాను మీకు. ఫస్ట్ అయితే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్, టమాటో అండ్ కాజు ఫుల్‌గా పచ్చిదనం పోయేదాకా రోస్ట్ చేసేసుకోవాలండి. తర్వాత పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల అదే ప్యాన్‌లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని అందులో గ్రీన్ పీస్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు తింటారు అనుకుంటే. నేనైతే క్యాప్సికమ్ అండ్ గ్రీన్ పీస్ యాడ్ చేశాను. చక్కగా పచ్చిదనం పోద్ది కదా క్యాప్సికమ్ అది ఒక్కసారి వేగితే బటర్‌లో అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం అండ్ సాల్ట్ యాడ్ చేశానండి. కారం అనేది కొద్దిగా ఎక్కువ తింటారు అనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా మసాలా. ఎందుకంటే ఇందులో బటర్ యాడ్ చేసాం కదా! ఆ కమ్మతనం ఉంటుంది. పన్నీర్ బటర్ మసాలా టైప్ మాట. సో, లైట్ కమ్మగా ఉంటుంది కూర. మీరు కావాలి అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఘాటుగా మసాలా లైక్ నాటుగా డాబా స్టైల్‌లో కావాలి కొంచెం స్పైసీగా అనుకుంటే ఇందాక మీరు టమాటో, ఆనియన్ అండ్ కాజు రోస్ట్ చేసుకున్న టైంలోనే కొద్దిగా లవంగాలు అంటే 2 లవంగాలు, చిన్న అల్లం ముక్క అండ్ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 4, 5 వెల్లుల్లిపాయలు. నేనైతే కొంచెం సాఫ్ట్‌గా చేస్తున్నాను. ఎందుకంటే కర్రీ ఎక్కువ పోర్షన్‌లో మా అమ్మాయి తినాలి అని చెప్పి. అండ్ మా ఇంట్లో అందరికి కూడా ఈ మైల్డ్‌లో చాలా బావుంటుంది. ఎందుకంటే కారం ఆల్రెడీ యాడ్ చేశాను. కారం మసాలా కారమే కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ మసాలాస్ బావుంటుంది. సో, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను పిల్లలకి ఎక్కువ క్వాంటిటీలో కూర తినడానికి బావుండేలా చేస్తాను. అలానే కారం తెలియకుండా అయితే కాదు. తోనే తింటారు. బట్ గరం మసాలా ఎక్కువ ఇవ్వడానికి పెద్ద ఇష్టపడను నేను. ఆ ఘాటు అది కడుపులో వాళ్ళకి స్టమక్ అప్సెట్ అవుతది అని. సో, వన్స్
గ్రీన్ పీస్ అండ్ క్యాప్సికమ్ కొంచెం కుక్ అయ్యాక తర్వాత నేను అంటే కుక్ అంటే మొత్తం మెత్తగా అయిపోకలే పచ్చివాసన పోయాక క్యాప్సికమ్ నేను ఇందాక పట్టుకున్న పేస్ట్‌ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద పెట్టానండి. అలా మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి. సో దట్ ఆ పచ్చితనం ఆ టమాటోలో ఉన్న పచ్చితనం అది పోతది. అంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పేస్ట్ పట్టాము. బట్ వన్స్ వాటర్‌లో అలా కుక్ అయ్యేప్పటికి ఫ్లేవర్ ఇంకా మంచిగా వస్తది. ఆ మసాలా అంతా కూడా పట్టి ప్యూరీకి. సో, అంతా సెట్ అయింది. ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ మీకు సెట్ అయిపోయినాయి అన్న టైంలో అప్పుడు పన్నీర్ లాస్ట్‌లో యాడ్ చేసుకోండి. ముందే పన్నీర్ యాడ్ చేసేస్తే ఏంటంటే అది ఇప్పుడు ఫ్రై చేసి పన్నీర్ యాడ్ చేస్తారు కొంతమంది. కొద్దిగా ప్యాన్‌లో ఆయిల్ వేసి పన్నీర్‌ని ఫ్రై చేసి యాడ్ చేస్తారు. నేనైతే డైరెక్ట్‌గానే యాడ్ చేశాను. డైరెక్ట్‌గా యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ సార్లు కలిపేప్పుడు మ్యాష్ అయిపోతది. లేకపోతే ఫ్రై చేసి యాడ్ చేసిందయితే మరీ హార్డ్ అయిపోతది. ఎక్కువసేపు గ్రేవీలో అలా కుక్ అయ్యే టైంకి. సో, పన్నీర్ మాత్రం లాస్ట్‌లో యాడ్ చేసుకోండి. దాని తర్వాత గ్రేటెడ్ చీజ్ యాడ్ చేసుకుని పైన చక్కగా ఒక 5 మినిట్స్ అలా కుక్ అవ్వనిచ్చారనుకోండి. చీజ్ కూడా మెల్ట్ అయ్యి పైన చూడ్డానికి మీకు రెస్టారెంట్ లుక్ అండ్ టేస్ట్ కూడా రెస్టారెంట్ కంటే కూడా హెల్తీగా ఇంట్లో మనమే చేసుకున్నాం కాబట్టి అన్నీని చాలా హెల్తీ. సో, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్ కూడా ఇందులో క్యాప్సికమ్ ఉంది, గ్రీన్ పీస్ ఉంది, పన్నీర్ ఉంది. సో, కావాలంటే మీరు ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు కూడా మీ పిల్లలు తింటారు అనుకుంటే. అలవాటు చేయాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి టేస్టీ కర్రీస్‌లోనే కొన్ని వెజిటబుల్స్ అలా అలవాటు చేయొచ్చు పిల్లలకి. సో, మా పాపకైతే ఇలా పరాటా అండ్ పన్నీర్ కర్రీతో నైట్ పెడుతున్నాను డిన్నరు. రోజు లంచే పెట్టను నేను. ఒక్కోసారి ఇలాగ టిఫిన్స్ కూడా పెడతా ఉంటానన్నమాట. మనం ఏం చేసుకుంటే మనతో పాటు వాళ్ళు ఫుడ్ తినగలగాలి. సో, అది నా ప్లాను. సో, మొత్తానికి వీడియోలో అయితే మీకు ఒక పన్నీర్ రెసిపీ చూపిచ్చాను. అండ్ నేను అన్బాక్సింగ్ చేసిన ఒక వ్లాగింగ్ కిట్ కూడా చూపిచ్చాను కదా! సో, అది ఎలా యూజ్ అవుతుంది, ఎలా ఉంది అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తాను. సో, ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టాటా బాయ్ బాయ్.